లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని సగం పార్లమెంట్ స్థానాలను గెలిచి ఊపు మీదున్న బీజేపీ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రివర్గాల్లోకి తీసుకోవడంతో ఆయన స్థానంలో వేరొకరిని నియమించాలనుకుంటున్నారు. కొత్త వ్యక్తికి పార్టీ అధ్యక్షత బాధ్యతలను అప్పగించే యోచనలో ఉంది. ఈ క్రమంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. దేశం ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని కొత్త అధ్యక్షుడిగా నియమించాలని రాజాసింగ్ కోరారు. అంతేకాదు, పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అధ్యక్షుడి ఎంపిక జరగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ఓ వీడియోను విడుదల చేయడం గమనార్హం. తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతుంది, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం సాగుతుందన్న వేళ రాజాసింగ్ వీడియో కలకలం రేపుతుంది. టీఆర్ఎస్ నుంచి 2003లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఈటల రాజేందర్ సుదీర్ఘకాలం ఆ పార్టీలో ఉన్నారు. తెలంగాణకు తొలి ఆర్థిక మంత్రిగా, తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వామపక్ష భావజాలం కలిగిన ఈటల మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో విభేదాల కారణంగా టీఆర్ఎస్ కు 2021లో రాజీనామా చేశారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన బీజేపీలో చేరారు. వామపక్ష భావజాలం కలిగిన ఈటలను అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దేశం ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని నియమించాలని రాజాసింగ్ డిమాండ్ చేయడం పరోక్షంగా ఈటల అభ్యర్థిత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారనే చర్చ మొదలైంది. ఒకవేళ ఎంపీగా గెలిచిన వ్యక్తిని పార్టీ చీఫ్ గా నియమించాలనుకుంటే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు ఇవ్వాలనేది రాజాసింగ్ అంతర్యాయమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హిందుతత్వ భావజాలం కలిగిన అరవింద్ 2019 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అరవింద్ కు రాజాసింగ్ మద్దతిస్తున్నట్లు సమాచారం. రాజకీయ వీడియోలపై ప్రస్తుతం బీజేపీలో చర్చ జరుగుతుంది. బీజేపీ అధిష్టానం తెలంగాణ కొత్త అధ్యక్షుడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.